అద్భుతమైన శక్తి పిల్లల్లో ఉంది. దాన్ని మౌల్డ్ చేసి బయటికి తీయటంలో టీచర్ సహాయపడాలి. సో ఇవాళ టీచింగ్‌లో ఉన్న లోపాలేంటి? కేవలం ఉపాధ్యాయుడు మాట్లాడుతున్నాడు. పిల్లల్లో ఉన్నటువంటి యొక్క ప్రతిభను మనం వెలికి తీస్తలేము. మనం అర్థమైందా అని అంటాడు, అడిగాం. అర్థమైందా అని అంటే తల ఊపుతాడు, అంతేగా తప్పించి బయటకు వచ్చిన తర్వాత నేను అడిగేది, ఏమయ్యా అర్థమైందా అని మళ్ళీ అడిగేది. నేను అర్థం కాలేదండి. క్లాసులో అర్థమైందని చెప్తివి, ఇప్పుడు నువ్వు అర్థం కాలేదటువంటివి ఏమిటిది అని అడిగాను. 10 మందిలో నేను అర్థం కాదని చెప్తే నా ఇజ్జత్ ఉంటుందా సార్ అని. ఈనాడు చదువులో ఉన్న పొరపాటు ఏంటంటే ప్రశ్న ఇవ్వగానే దానికి సమాధానం 2వ నిమిషంలో చెప్తే భేష్ అంటాం మనం. కానీ ప్రశ్న వేసిన వానికి ఎంతో పిల్లవానికి ఆలోచించడానికి టైం ఇయ్యం. ఆలోచన కూడా మైండ్లో జరుగుతుంది, అది కనబడదు. కాబట్టి ఈనాడు పిల్లవాడిని ఆలోచింపజేసడానికి మనం ఎంతో ప్రశ్నలు వేయాలి, దానికి సరైన టైం ఇవ్వాలి. ఆ టైం లోపల వాడు చేసిన సొల్యూషన్తో చర్చించాలి. మనం దాన్ని ఆధారం చేసుకొని చర్చించాలి. కానీ నీ సొల్యూషన్ నువ్వు చర్చిస్తే అది సరైన చదువు కాదు అని నేను అనుకుంటాను. సో పిల్లల నుంచే టీచర్లు నేర్చుకునేది ఎక్కువగా ఉంటుంది అంటారు. ఉంటుంది, అదే ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అతని యొక్క సొల్యూషనే మనకు పునాది నుంచి మనకు వస్తుంది.